ఆంధ్రప్రదేశ్లో 1,00,00,000 కోట్ల రూపాయల ఖర్చుతో జాతీయ రహదారుల నిర్మాణం కొనసాగుతూ ఉంది. జాతీయ రహదారులు కొన్ని ప్రాంతాల్లో 4 లైన్స్, కొన్ని ప్రాంతాల్లో 6 లైన్స్, కొన్ని ప్రాంతాల్లో 8 లైన్స్ కూడా ఉంటాయి. ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో అయితే 140 మీటర్ల వెడల్పుతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు రాబోతోంది. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రి ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. జాతీయ రహదారుల నిర్మాణం జరిగే సమయంలో ఆ జాతీయ రహదారులు వర్షాలు కురిసినా వరదలు వచ్చినా కూడా మునిగిపోకుండా హైట్ లేపుతూ ఉంటారు బాగా. సహజంగా మీరు గమనించండి, రాష్ట్ర రహదారులు, జిల్లా రహదారులు, గ్రామీణ రహదారులు మామూలుగా వేసి వెళ్ళిపోతారు అంతే. జాతీయ రహదారులు అలా కాదు. కనీసం తక్కువలో తక్కువ 5 అడుగుల నుంచి అండర్ పాస్లు వచ్చిన దగ్గర 18 అడుగుల దాకా హైట్ లేపుతూ ఉంటారు. పెద్ద ఎత్తున జాతీయ రహదారులకి మట్టి అవసరం అవుద్ది హైట్ తీసుకోవడానికి. ధర్మల విద్యుత్ కేంద్రాల్లో వృధాగా వచ్చే బూడిదను కూడా జాతీయ రహదారులకు ఉపయోగిస్తూ ఉన్నారు, ఎందుకంటే మట్టి కొరత ఉంది. ఇక జాతీయ రహదారుల నిర్మాణం జరిగే ప్రాంతాల్లో కొండలు, గుట్టలు అన్నీ తవ్వి ఆ జాతీయ రహదారులకి హైట్ లేపుతూ ఉంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఒక తాజా నిర్ణయం తీసుకోవాలి. ఏదైతే ప్రాంతాల్లో జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతూ ఉందో ఆయా ప్రాంతాల్లో రైతుల భూముల్లో కుంటలు తవ్వే కార్యక్రమం చేయాలి. ఎవరైతే 5 ఎకరాల నుంచి 10 ఎకరాల దాకా భూమి కలిగి ఉన్న రైతులు వారి భూముల్లో 50 సెంట్లు, అరెకరా, ఎకరా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నీటి కుంటలు తవ్వాలి. అలా తవ్వడం ద్వారా వచ్చిన మట్టి మొత్తాన్ని జాతీయ రహదారులకు ఉపయోగించుకోవచ్చు. మరొక వైపు రైతులకి ఉచితంగా నీటి కుంటల సౌకర్యం కూడా ఏర్పడుతుంది. మహారాష్ట్రలో ఒక రైతు చేపట్టిన ప్రయోగం సక్సెస్ఫుల్ అయింది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మహారాష్ట్రలో ఒక జాతీయ రహదారి నిర్మాణం జరుగుతూ ఉంటే ఒక రైతు ఎకరా భూమి మొత్తాన్ని బావిగా తవ్వాడు. వర్షపు నీటిని మొత్తాన్ని అందులోకి మరలించాడు. తవ్వగా వచ్చిన మట్టి మొత్తాన్ని జాతీయ రహదారికి తీసుకువెళ్ళారు. ఆ రైతు దాదాపుగా ₹1 కోటి ఖర్చు పెట్టి అది తవ్వుకున్నాడు. అయితే ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతూ ఉంది. రైతు సోదరుల భూముల్లో పెద్ద ఎత్తున కుంటలు తవ్వే కార్యక్రమాన్ని చేయండి. ఆ మట్టి కూడా మీకు జాతీయ రహదారులకు అవసరం అవుతుంది కాబట్టి ఆ మట్టిని మీరు తీసుకెళ్లొచ్చు. రైతులకు ఉచితంగా కుంటలు ఏర్పాటు అవుతాయి. ఆంధ్రప్రదేశ్లో సగటు వర్షపాతం మంచిగా నమోదవుతూ ఉంది, కానీ డ్రై స్పెల్స్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి. సాగునీటి సదుపాయం లేని ప్రాంతాల్లో ఈ కుంటలు పెద్ద ఎత్తున ఉపయోగపడతాయి. పుష్కలంగా సాగునీరు, కాలువ నీరు ఉన్న ప్రాంతాల్లో అవసరం లేదు, డెల్టా ప్రాంతాల్లో అవసరం లేదు. కానీ చాలా మెట్ట ప్రాంతాల్లో కూడా జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ జాతీయ రహదారుల నిర్మాణం జరిగే ప్రాంతాల్లో రైతులకు ఉపయోగపడే విధంగా రైతులు, ఆసక్తి కలిగిన రైతులు, ముందుకు వచ్చిన రైతులకి ఉచితంగా కుంటలు తవ్వి ఇవ్వండి. వర్షపు నీటిని అందులోకి మళ్లించుకుంటే డ్రై స్పెల్ వచ్చినప్పుడే కాకుండా 15 నుంచి 20 ఎకరాల్లో ఒక్క కుంట ద్వారా సాగునీటి సదుపాయం అందుబాటులోకి వస్తుంది. భూగర్భ జలాలు కూడా పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంది. మరొక వైపు ఆ తీసిన మట్టిని, ఒక ఎకరాలో తీసిన కుంటలో మట్టిని 3 ఎకరాల్లో పోయాల్సి ఉంటుంది. రైతుకు కూడా కలిసి వస్తుంది. ఆ మట్టి మొత్తం జాతీయ రహదారులు తీసుకెళ్తారు కాబట్టి మిగతా భూమి వేస్ట్ కాదు. ఈ ప్రయోగాన్ని చేసి చూడండి. రాయలసీమ లాంటి ప్రాంతాల్లో బంగారు పంటలు పండించడానికి సాధ్యమవుతుంది. దీనిపైన ప్రతి రైతు స్పందించండి. ఇదే విషయాన్ని రాబోయే కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రికి, మంత్రి నారా లోకేష్కి, వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. రైతు సోదరులు జాతీయ రహదారుల నిర్మాణం జరిగే ప్రాంతాల్లో ఈ విషయాన్ని ఎంఆర్ఓలకు తెలియజేయండి, ఆర్డీఓలకు వినతి పత్రాలు ఇవ్వండి. దీని ద్వారా ప్రభుత్వాలలో కూడా చలనం వస్తుంది. రైతులు కుంటలు నిర్మించుకోండి. 10 ఎకరాలు ఉన్న రైతు ఊరికే వ్యవసాయం, మెట్ట వ్యవసాయం, వర్షాల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తే ముందుకు వెళ్ళే పరిస్థితులు. 10 ఎకరాలు ఉన్న రైతు, 20 ఎకరాలు ఉన్న రైతు, 30 ఎకరాలు ఉన్న రైతు 1 ఎకరం పోయినా పర్లేదు, పెద్ద కుంట నిర్మించుకోండి. చేపల పెంపకం ద్వారా కూడా ఆ కుంటలో నుంచి కొంత ఆదాయం కూడా తీసుకోవచ్చు. 4-5 తడులు నీరు ఇవ్వచ్చు. వేరుశనగ పండించుకోవచ్చు, పండ్ల తోటలు పండించుకోవచ్చు. మంచి సదుపాయం వస్తుంది.
ప్రతి రైతు దీని మీద స్పందించండి, మీ అభిప్రాయాలు తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.